అదే రకంగా అధ్యక్ష గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మరి ప్రశ్నతో సంబంధం లేకపోయినప్పటికీ వారు నిజాం షుగర్స్ విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశాల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ కూడా నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను అధ్యక్ష. నిజాం షుగర్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశంలో చెప్పింది, రైతులు కనుక సహకార సంఘంగా ఏర్పడి కోఆపరేటివ్ పద్ధతిలో ముందుకొచ్చినట్టయితే దానికి జీవన్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టినైనా సరే మేము రివైవ్ చేసే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. వీఆర్ కమిటెడ్ సార్. మనం రైతులతో, ఇందులో నేను రాజకీయాలు అనట్లేదు కాదు సార్, సీఎం గారు చెప్పింది కాదు. యూ మిస్అండర్స్టూడ్ హిమ్ సార్. ఐ క్లారిఫైడ్ లేటర్. యూ మిస్అండర్స్టూడ్ హిమ్. వాట్ హీ వాస్ ప్రపోజింగ్ వాజ్, వారు ఏం అడిగారు, వారు ఏం చెప్పారు, ఏం సూచించారంటే, జీవన్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచే శాసనసభ్యుడిగా ఉన్నారు. వారు విపక్ష పార్టీకి సంబంధించిన, మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా వారి మీద ఉన్న గౌరవంతో రైతుల సహకార సంఘానికి చైర్మన్గా వారు ఉన్నా వారి ఆధ్వర్యంలోనే ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. ఇంకొక మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీకు ఆషామాషిగా అప్పచెప్పము, క్లీన్గా ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని క్లీనప్ చేసి మరి అవసరమైతే 100 కోట్లో 150 కోట్లో పెట్టి మొత్తం డెట్ అవుట్ స్టాండింగ్ ఏదైనా ఉంటే దానికి కూడా ఒక మంచిగా మొత్తం క్లీనప్ చేసి మీకు అప్పచెప్తాం, రన్నింగ్ చేయండి, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఒక సదుద్దేశంతో చెప్పింది తప్ప మిమ్మల్ని ఏదో ఎరుకాటంలో పెట్టాలనో ఇంకోటి చేయాలన్నది కాదు జీవన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఆ షకీల్ గారు, మీరందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే వెంటనే ప్రభుత్వం ఆ డబ్బులు కేటాయించడానికి మీ నేతృత్వంలోనే ఆ ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తాం. अकबर साहब सुन तो लीजिए सर, सुन तो लीजिए सरकार. अरे सुन तो लो भाई. स्पीकर साहब ने खुद कहा आपसे, स्पीकर साहब ने खुद कहा आपसे, अकबर साहब, स्पीकर साहब ने आपसे खुद कहा. No, my only request to you is you can always have these follow-up questions in your demands.